Today I am going to discuss product life cycle. Okay, so product life cycle is very important in the marketing management, because in marketing the product having the top priority and customer also having the top priority, both are important. So a product life cycle is the cycle that a product goes through from development to decline. అంటే ప్రొడక్ట్ అనే దానికి సంబంధించి ఒక ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ డెవలప్మెంట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్, అండ్ లాస్ట్ స్టేజ్ ఈజ్ డిక్లైన్. ఓకే, సో ఎవ్రీ ప్రోడక్ట్ మస్ట్ హ్యావ్ ద డెవలప్మెంట్ ఫేజ్ అండ్ ఫైనల్లీ డిక్లైన్. సో ఇట్స్ టిపికల్లీ బ్రోకెన్ అప్ ఇంటూ 6 స్టేజెస్. సో ఇది టిపికల్గా మనం చూస్తే దీని ఓవరాల్గా 6 స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. బిజినెస్ ఓనర్స్ అండ్ మార్కెటర్స్ యూజ్ ద ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ టు మేక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ అండ్ స్ట్రాటజీస్ ఆన్ అడ్వర్టైజింగ్ బడ్జెట్స్, ప్రొడక్ట్ ప్రైసెస్ అండ్ ప్యాకేజింగ్. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ కనుక చూస్తే లేదా మార్కెటర్స్ని చూస్తే వాళ్ళ 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 గురించి, సో యూజ్ ద ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ టు మేక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ అండ్ స్ట్రాటజీస్. సో వాళ్ళు ఈ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ని, డెసిషన్స్ని తీసుకోవడానికి, అదేవిధంగా బడ్జెట్స్, అడ్వర్టైజింగ్మెంట్స్కి ఎంత ఖర్చు పెట్టాలి, తర్వాత ప్రోడక్ట్ ప్రైస్, సో ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎంత డిసైడ్ చేయాలి, తర్వాత ప్యాకేజింగ్ ఎలా చేయాలి. సో దీస్ ఆర్ డిసైడెడ్ విత్ ద యూజ్ ఆఫ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. అంటే ప్రోడక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని తీసుకునేది మొత్తం కూడా ఎక్కువగా ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ బేస్ చేసుకుని తీసుకోవడం అనేది జరుగుతున్నది. ఓకే, so now you see the graph diagram. So on x-axis time in market, then on y-axis we have to take sales. So x-axis మీదనేమో టైం తీసుకుంటున్నాం, y-axis మీద సేల్స్ తీసుకుంటున్నాం. సో the very first stage is development stage, that is time to market. అంటే డెవలప్మెంట్ అనే దాంట్లో మార్కెట్లో ప్రొడక్ట్ ఎంటర్ అవ్వదు, లాంచ్ అవ్వాలి, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ప్రొడక్ట్ డెవలప్ చేస్తున్నాం, కొత్త ప్రోడక్ట్ని, న్యూ ప్రోడక్ట్ లేదంటే పాత ప్రోడక్ట్, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్టే మనం మన బ్రాండ్ తోటి కొత్తగా దాంట్లో ఏదో కొన్ని ఫీచర్స్ ఇచ్చి మనం లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, మొబైల్స్ అనేవి ఆల్రెడీ చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి కదా. కొత్తవి ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ స్కోప్ వాళ్ళది, వాళ్ళకు ఉన్నటువంటి థాట్స్ వాళ్ళకి, అంటే వాళ్ళకి ఏదో నమ్మకం ఉంటుంది, హోప్స్ ఉంటాయి. సో మనం ఎంటర్ అయితే మనం కూడా సక్సెస్ అవుతామని చెప్పి ఆ నమ్మకంతో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి కొత్తగా ఎవరు రాకూడదు అని అనడానికి ఏం రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా. కాబట్టి ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా కూడా బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి సో అది డెవలప్మెంట్ అంటే వీళ్ళ ప్రోడక్ట్ ఆల్రెడీ ఉన్నదే, వీళ్ళు బ్రాండ్ తోటి కొత్తగా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు, అది వాళ్ళకి డెవలప్మెంట్ ఫేజ్ అవుతుంది. లేదా అసలు ఇంతకుముందు మార్కెట్లో లేదు, కొత్తగా మీరు ఏదైనా డెవలప్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ డెవలప్మెంట్ ఫేజ్. సో ఆ డెవలప్మెంట్ ఫేజ్ అంతా కూడా మనకి ఐడియల్ అనమాట. అక్కడ ఏమి మనకి గ్రాఫ్ స్టార్ట్ అవ్వదు బిఫోర్, అంటే డెవలప్మెంట్ ఫేజ్లో ఉంది. నెక్స్ట్ ఫేజ్ నుంచి చూస్తే సో టైమ్ ఇన్ మార్కెట్, అంటే మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇన్ ఇంట్రొడక్షన్ స్టేజ్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అవర్ ప్రోడక్ట్ ఇన్ టు ద మార్కెట్. సో మార్కెట్లోకి మన ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం. సో అప్పుడు ఎలా ఉంది గ్రాఫ్ లైన్ చూస్తే, సో చాలా తక్కువ ఉంది సేల్స్ అనేది. లైన్ చూస్తే మీకు ఇక్కడ, సో ఈ లైన్లో సేల్స్ అనేది మీకు ఇక్కడ నుంచి ఇక్కడికే కాబట్టి చాలా తక్కువ ఉన్నట్టే లెక్క అనమాట. సో తర్వాత నెక్స్ట్ గ్రోత్ స్టేజ్, అంటే పెరుగుతుంది సేల్స్. తర్వాత మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఒక హై లెవెల్కి వెళ్తుంది. తర్వాత సాచురేషను, ఇక అంతకుమించి మార్కెట్లో మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. సో ఫైనల్లీ అక్కడ నుంచి నెమ్మదిగా సేల్స్ తగ్గిపోతూ ఉంటుంది, దట్ ఈస్ డిక్లైన్. అంటే మార్కెట్లో మన ప్రోడక్ట్కి మనుగడ లేదు. సో అదే అనమాట స్టేజ్. సో ఓవరాల్గా దీస్ ఆర్ ద స్టేజెస్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క స్టేజ్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సో మీరు ఒకసారి డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. సో డయాగ్రామ్లో డెవలప్మెంట్, ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, సాచురేషన్, డిక్లైన్. ఓకే,
Now first we are seeing discuss about development. So the development stage of the product life cycle is the research phase before a product is introduced to the marketplace. అంటే మార్కెట్లోకి మన ప్రోడక్ట్ని మనం లాంచ్ చేయబోయే ముందు ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే డెవలప్మెంట్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ప్రోడక్ట్. అంటే ఆ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేయాలి. సో కాబట్టి మార్కెట్లోకి ఎంటర్ అయిపోయే ముందు ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ అయినా కూడా దట్ ఈస్ డెవలప్మెంట్ ఫేజ్. సో దాన్ని మనం రీసెర్చ్ అని కూడా అంటాం, రీసెర్చ్ ఫేజ్ అంటాం. అంటే రీసెర్చ్ చేయటం అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కలిపి ఉంటుంది. అంటే మనం కొత్తగా లాంచ్ చేయబోయే ప్రోడక్ట్ లేదా మనకు ఆల్రెడీ ఉన్నటువంటి వేరే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు సో అక్కడ రీసెర్చ్ అనేది అవసరం. అంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలి, సో ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ తోటి మనం ఏ విధంగా పోటీ పడాలి, సో ఏ విధమైనటువంటి పోటీ మనకు ఉంటుంది, ఎదురవుతుంది, ఆ పోటీని అధిగమించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. సో ఇదంతా కూడా మనం రీసెర్చ్ అనే దాంట్లో మనం ఎఫెక్టివ్గా చేయగలిగితే సో మన ప్రోడక్ట్ అనేది కస్టమర్కి రీచ్ అవుతుంది. సో కస్టమర్ కూడా మన ప్రోడక్ట్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో దిస్ ఈజ్ వెన్ కంపెనీస్ బ్రింగ్ ఇన్ ఇన్వెస్టర్స్, డెవలప్ prototypes, test product effectiveness and strategize their launch. సో ఇక్కడ మనం చూస్తే కనుక దిస్ ఈజ్ వెన్ కంపెనీస్ బ్రింగ్ ఇన్ ఇన్వెస్టర్స్, డెవలప్ ప్రోటోటైప్స్. అంటే ప్రోటోటైప్ అంటే ప్రోడక్ట్ మోడల్ని తయారు చేయడం, దాన్ని ప్రోటోటైప్ అంటాం, శాంపిల్ లాగా. టెస్ట్ ప్రోడక్ట్ ఎఫెక్టివ్నెస్, దాని తర్వాత మనం ప్రోడక్ట్ ఎఫెక్టివ్నెస్ ఏ విధంగా ఉన్నది మనం టెస్ట్ చేసుకోవాలి. అండ్ స్ట్రాటజైజ్ దేర్ లాంచ్, అదేవిధంగా వాటి యొక్క లాంచ్ అనే దాన్ని కూడా మనం ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. అంటే ఒక స్ట్రాటజీ తోటి ముందుకెళ్ళాలి, ఒక వైజ్ ప్లాన్ తోటి ముందుకెళ్ళాలి. డ్యూ టు ద నేచర్ ఆఫ్ ది స్టేజ్, కంపెనీస్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ వితౌట్ బ్రింగింగ్ ఇన్ ఎనీ రెవెన్యూ బికాస్ ద ప్రొడక్ట్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్ ఎట్. సో ఈ స్టేజ్లో కంపెనీ దీని మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఎందుకంటే దీని మీద ఎటువంటి రెవెన్యూ రాదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఫేజ్లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ రెవెన్యూ, ఎందుకంటే మార్కెట్లోకి ఈ ప్రోడక్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, సేల్స్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో డెవలప్మెంట్ ఫేజ్ అంతా కూడా మనకి హ్యూజ్ అమౌంట్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు మనకి రియల్గా ఇప్పుడు జరుగుతున్న ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది. సో కోవిడ్ వ్యాక్సినేషన్కి వాటిని కనిపెట్టడానికి కంపెనీస్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసినాయి, కొన్ని కోట్ల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినాయి. అంటే వాళ్ళకి పెట్టినప్పుడు డబ్బులు వస్తాయా? రావు కదా. సో వ్యాక్సిన్ తయారయ్యి అనుమతులు పొంది బయటకు వచ్చి సో దాన్ని మార్కెట్లో అమ్ముకుంటేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి అప్పటి వరకు వాళ్ళు దాని మీద ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా, చేసిన ఉపయోగం ఏం లేదు కదా అదనమాట. కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా కూడా డెవలప్మెంట్ ఫేజ్లో దాని మీద ఎటువంటి ఇన్కమ్ మనకి రాదు, సో ఓన్లీ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. సో నువ్వు ఎంత పెడుతున్నావు అనేది అప్ టు యువర్ చాయిస్, నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి పెడతావు, ఓకేనా. కాబట్టి దాని ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు. సో నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఏ విధంగా తిరిగి నువ్వు వెనక్కి తెచ్చుకోవడం అనేది అది నీ ప్రణాళిక, అంటే నీ ప్లానింగ్ మీద ఉంటుంది. సో ది స్టేజ్ కెన్ లాస్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రొడక్ట్, హౌ న్యూ ఇట్ ఈస్ అండ్ ద కాంపిటీషన్. సో ఇక్కడ ఈ స్టేజ్ అనేది మనకు కొన్ని సమయాల్లో కొన్ని ప్రోడక్ట్స్కి ఎక్కువ టైం పట్టచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ తక్కువ టైం పట్టచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్ట్ టైప్. అంటే కాంప్లెక్స్ ప్రోడక్ట్ అనుకోండి, అంటే దానికి డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ టైం పెట్టేయచ్చు. అంటే ఒక ప్రోడక్ట్కి తయారు కావడానికి దగ్గర 4-5 ఏళ్ళు పట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో కాబట్టి ఇంతకుముందు లేనటువంటి ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసినప్పుడు ఇట్ డెఫినెట్లీ టేక్ సమ్ టైం. కాబట్టి ఆ టైంని మనం ఇంత అని చెప్పి మనం చెప్పడానికి లేదు. సో కొన్నిటికి లాంగ్ టైం, అదేవిధంగా కొన్నిటికి తక్కువ టైంలో అయిపోవచ్చును. సో ఫర్ ఏ కాంప్లెక్సిటీ కంప్లీట్లీ న్యూ ప్రోడక్ట్ ద డెవలప్మెంట్ స్టేజ్ ఈజ్ హార్డ్ బికాస్ ద ఫస్ట్ పైనీర్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ యూజువల్లీ నాట్ ఏ సక్సెస్ఫుల్ యాజ్ లేటర్ ఇంట్రాక్షన్. సో కొత్తగా మనం స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఎక్కడైనా కూడా మనకి స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి కొత్త ప్రోడక్ట్ మనం లాంచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయడానికి కానివ్వండి, అది ఫెయిల్ అవ్వచ్చు కొన్నిసార్లు. సో కొన్నిసార్లు ప్రాబ్లం రావచ్చు. సో లేదంటే డెవలప్మెంట్ ఫేజ్లో మనకి ఏదైనా అనుకోని అవాంతరాలు ఎదురవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఏది ఎదురైనప్పటికీ కూడా మనందరం కూడా సో దాని మీద జాగ్రత్తగా ఉండాలి మన డెవలప్మెంట్ ఫేజ్లో. కాబట్టి సో డెవలప్మెంట్ ఫేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీ ప్రోడక్ట్. సో వెదర్ ప్రోడక్ట్ ఈజ్ సక్సెస్ ఆర్ నాట్, అంటే మనకు ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది
ప్యూర్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందని అంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద డెవలప్మెంట్ ఫేజ్. అర్థమైందా? సో ప్రోడక్ట్ని డెవలప్ చేయడం అనే ఫేజ్ మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? కాబట్టి దిస్ ఫేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఏ కంప్లీట్లీ న్యూ ప్రోడక్ట్ ఇట్ విల్ టేక్స్ డెఫినెట్లీ సమ్ టైం. సో సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది తర్వాత ఆధారపడుతుంది. అంటే ఫెయిల్ అయింది, డెవలప్మెంట్ చేస్తున్నాం, ఏదో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, మళ్ళీ దాని మీద మళ్ళీ వర్క్ చేయాలి. సో మళ్ళీ టెస్ట్ చేసాం, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాలి. ఫైనల్గా ఇట్లా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పడతాయి. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఏ ప్రోడక్ట్కైనా కూడా పడుతుంది. కాబట్టి సక్సెస్ అయ్యే వరకు దాన్ని మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో తర్వాత ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్ ఈజ్ one important phase. So because the product is introduced in the market, this is very important phase in the product life cycle. So the introduction stage is when a product is first launched in the marketplace. So introduction లో మనం ఈ phase లో మనం ఫస్ట్ టైం మార్కెట్లోకి ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వెన్ మార్కెటింగ్ టీమ్స్ బిగిన్ బిల్డింగ్ ప్రొడక్ట్ అవేర్నెస్ అండ్ రీచింగ్ అవుట్ టు పొటెన్షియల్ కస్టమర్స్. సో ఈ ఫేజ్లో సేల్స్ పీపుల్ అందరూ కూడా, మార్కెటింగ్ పీపుల్ కానివ్వండి, సేల్స్ పీపుల్ అందరూ కూడా ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటం, తర్వాత కస్టమర్స్ అందరికీ ప్రోడక్ట్ రీచ్ అయ్యే విధంగా చూడటం, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా లేదంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ ద్వారా వీటన్నిటిని ఉపయోగించుకుని ప్రోడక్ట్ని కస్టమర్కి రీచ్ అయ్యేటట్టుగా చూస్తారు. సో టిపికల్లీ వెన్ ప్రోడక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ సేల్స్ ఆర్ లో అండ్ డిమాండ్ బిల్స్ స్లోలీ. సో ఏదైనా మనం మార్కెట్లో ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఇమీడియట్గా హ్యూజ్ డిమాండ్ ఉండదు, తక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి సేల్స్ తక్కువగానే ఉంటాయి. సో కానీ నెమ్మదిగా మనం మార్కెటింగ్ టెక్నిక్స్ని ఉపయోగించుకుంటూ డిమాండ్ని మనం స్లోగా బిల్డ్ చేయాలి. సో అది టైం పడుతుంది. సో దానికి మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఉపయోగించుకుని, సో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఉపయోగించుకుని మనం నెమ్మదిగా సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో యూజువల్లీ దిస్ ఫేజ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్. జనరల్గా ఈ ఫేజ్ అనేది మనకి మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తారంటే అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. కంపెనీస్ బిల్డ్ దేర్ బ్రాండ్, వర్క్ ఆన్ టెస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండ్ ట్రై టు ఎడ్యుకేట్ పొటెన్షియల్ కస్టమర్స్ అబౌట్ ద ప్రోడక్ట్. సో ఈ ఫేజ్లో మనం ఏం చేస్తామంటే వర్క్ ఆన్ టెస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ద్వారా అంటే మనకి ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్కి రీచ్ అయ్యే విధంగా మనం ఎటువంటి ఛానల్స్ వాడుతున్నాం దాని గురించి, అంటే ఛానల్స్ ఏ విధంగా మనకి వెళుతుంది, సో మధ్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్లో వస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం టాపిక్ ఉంది. అండ్ ట్రై టు ఎడ్యుకేట్ పొటెన్షియల్ కస్టమర్స్. ఓకే, అండ్ ట్రై టు ఎడ్యుకేట్ పొటెన్షియల్ సో ఈ పొటెన్షియల్ కస్టమర్స్కి అందరు కూడా రీచ్ అయ్యేటట్టు చూడాలి. అండ్ if those tactics are successful, the product goes into next stage growth. సో ఈ టాక్టిక్స్ అన్ని ఉపయోగించుకున్న తర్వాత మనం సక్సెస్ అయిన తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తాం, దట్ ఈస్ గ్రోత్ స్టేజ్. సో థర్డ్ వన్ ఈజ్ గ్రోత్ స్టేజ్. సో దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ ఫేజ్ ఆఫ్ product life cycle. During the growth stage, consumers have accepted the product in the market and customers are beginning to truly buy in. సో ఈ స్టేజ్లో మనకి ఎలా ఉంటుందంటే కన్జ్యూమర్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ కస్టమర్స్ ఆర్ బిగినింగ్ టు ట్రూలీ బై ఇన్. అంటే గ్రోత్ స్టేజ్లో నెమ్మదిగా మన ప్రోడక్ట్ని కస్టమర్స్ యాక్సెప్ట్ చేయటం మొదలు పెడతారు. తర్వాత నెమ్మదిగా కొనడం కూడా స్టార్ట్ చేస్తారు, ట్రూలీ ఇన్ బై ఇన్, అంటే నెమ్మదిగా కొనడం అనే ప్రాసెస్ కూడా మొదలు పెడతారనమాట. ఓకేనా? సో తర్వాత పొటెన్షియల్ కాంపిటీటర్ అండ్ దట్ మీన్స్ డిమాండ్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ గ్రోయింగ్ హోప్ఫుల్లీ ఎట్ ఏ స్టడీలీ ర్యాపిడ్ పేస్. సో దాని అర్థం ఏంటంటే డిమాండ్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ గ్రోయింగ్. సో డిమాండ్ ప్రాఫిట్స్ అనేది మనకి అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనేది సేల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి దాంతోపాటు ఏమొస్తూ ఉంటుంది, డిమాండ్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయి. అదేవిధంగా డిమాండ్ మనకు గ్రోత్ అనేది కూడా బాగుంటుంది.
హోప్ఫుల్లీ ఇట్ ఈస్ స్టడీలీ ర్యాపిడ్ పేస్. సో ఈ ఫేజ్కి ప్రోడక్ట్ ఎంత తొందరగా మన ప్రోడక్ట్ ఎంత తొందరగా రీచ్ అవ్వగలిగితే మనకంత ఎక్కువ లాభాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ స్టేజ్కి ఎంత తొందరగా రీచ్ అవ్వగలిగితే మనకు అంత ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ప్లస్ ఈ స్టేజ్లో మనం ఎక్కువ కాలం ఉండగలగాలి, ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్. అర్థమైందా? సో ఈ ఫేజ్ని మనం ఎంతకాలం పాటు రన్ చేయగలుగుతామో అంతకాలం మనకి ప్రాఫిట్స్ వస్తాయి. అర్థమైందా? కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్, అంటే మీరు ఎంతకాలం దీన్ని మెయింటైన్ చేయగలరో అంతకాలం మెయింటైన్ చేయాలి. సో అలా మెయింటైన్ చేయగలిగితే ఈ స్టేజ్ని డెఫినెట్గా ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది మార్కెట్లో, దాంతోపాటుగా మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ద గ్రోత్ స్టేజ్ ఈజ్ వెన్ ద మార్కెట్ ఫర్ ద ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్పాండింగ్ అండ్ కాంపిటీషన్ బిగిన్స్ డెవలపింగ్. సో ఈ గ్రోత్ స్టేజ్లో ఎలాగుంటుందంటే ఈజ్ వెన్ ద మార్కెట్ ఫర్ ద ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్పాండింగ్ అండ్ కాంపిటీషన్ బిగిన్స్ డెవలపింగ్. ఓకేనా? సో ఈ గ్రోత్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ద మార్కెట్ ఫర్ ద ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్పాండింగ్, అంటే ప్రోడక్ట్ యొక్క మార్కెట్, అంటే మన మార్కెట్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత కాంపిటీషన్ బిగినింగ్స్ డెవలపింగ్. సో కాంపిటీషన్ అనేది కూడా నెమ్మదిగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనం మార్కెట్లో సక్సెస్ అవుతున్నాము అని అంటే సో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా మనతో పోటీ పడడానికి ముందు అందరూ రెడీ అవుతూ ఉంటారు. సో మనల్ని ఏ విధంగానైనా అధిగమించాలి, సో మనకన్నా వాళ్ళు బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి మనం దాన్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. డ్యూరింగ్ దిస్ ఫేజ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఆఫ్ అండ్ షిఫ్ట్ ఫ్రమ్ getting customers to buy into the product to establishing a brand presence, so consumers choose them over developing competitors. సో ఈ ఫేజ్లో మనకి ఎలాగుంటుందంటే మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఆఫ్ అండ్ షిఫ్ట్ ఫ్రమ్ గెటింగ్ కస్టమర్స్ టు బై ఇన్ టు ద ప్రొడక్ట్, అంటే కస్టమర్స్ మన మార్కెటింగ్ క్యాంపెయిన్స్, మనం ఈ ఫేజ్లో మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అనేది చేస్తాం కాబట్టి దాని తర్వాత నెమ్మదిగా ఆ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే కస్టమర్స్ అనేవాళ్ళు మన ప్రోడక్ట్ను కొనడం మొదలు పెడతారు. దాంతోపాటుగా ప్రొడక్ట్ ఎస్టాబ్లిషింగ్ ఏ బ్రాండ్ ప్రిజెన్స్, దాంతోపాటు మన బ్రాండ్ ప్రిజెన్స్ అనేది కూడా పెరుగుతుంది. అంటే మన బ్రాండ్ వాల్యూ కూడా నెమ్మదిగా పెరుగుతుంది. అంటే మన ప్రొడక్ట్ నేమ్ అనేది, బ్రాండ్ నేమ్ అనేది కస్టమర్స్కి అందరికీ రీచ్ అవుతుంది. సో కస్టమర్స్కి అందరికి కూడా దాని మీద అవేర్నెస్ అనేది వస్తుంది. చూస్ దెమ్ ఓవర్ డెవలపింగ్ కాంపిటీటర్స్, దాని తర్వాత మనకి కాంపిటీటర్స్ అనేవాళ్ళు కూడా దీంట్లో డెవలప్ అవుతూ ఉంటారు. కాబట్టి సో అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మన కాంపిటీటర్స్ని మనం ఏ విధంగా అధిగమించాలి అనేది మనం మొత్తం కూడా అధిగమిస్తేనే మనం గ్రోత్ స్టేజ్లోకి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. సో అంటే మన కాంపిటీటర్స్ కన్నా మనం ముందుకు వెళ్ళగలిగితేనే గ్రోత్ స్టేజ్లోకి వచ్చాం, లేకపోతే మనం గ్రోత్ స్టేజ్లోకి రాలేం. కాబట్టి కాంపిటీషన్ మనం కొంచెం క్రాస్ చేసినట్టే ఈ ఫేజ్లో. సో అడిషనల్లీ యాజ్ కంపెనీస్ గ్రో దే విల్ బిగాన్ టు ఓపెన్ న్యూ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండ్ యాడ్ మోర్ ఫీచర్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్. సో ఎప్పుడైతే మనకి ఈ స్టేజ్లోకి గ్రోత్ స్టేజ్లోకి వచ్చారో దే విల్ బిగిన్ టు ఓపెన్ న్యూ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే న్యూ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఎంచుకుంటుంది అండ్ యాడ్ మోర్ ఫీచర్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్. సో కొత్తగా ఫీచర్స్ని యాడ్ చేయటం, ప్రోడక్ట్కి సపోర్ట్ ఇవ్వటం, సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ ఇంకా ఎక్కువగా చేస్తారు ఈ గ్రోత్ స్టేజ్లో. తర్వాత నెక్స్ట్ వన్ మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్. సో ద మెచ్యూరిటీ స్టేజ్ ఈజ్ వెన్ ద సేల్స్ బిగిన్ టు లెవెల్ ఆఫ్ ఫ్రమ్ ద ర్యాపిడ్ గ్రోత్ పీరియడ్. సో ర్యాపిడ్ గ్రోత్ పీరియడ్లోకి వెళ్ళిన తర్వాత అంటే మనకి స్పీడ్ అయింది, గ్రోత్ పీరియడ్కి ఇంకా స్పీడప్ అంటే ఇంకా మనకి పెరిగింది సేల్స్ అనేది. సో ఎట్ దిస్ పాయింట్ కంపెనీస్ బిగిన్ టు రెడ్యూస్ దేర్ ప్రైజెస్ సో దే కెన్ స్టే కాంపిటేటివ్ అమాంగెస్ట్ గ్రోయింగ్ కాంపిటీషన్. సో మనకి ఈ పాయింట్లో ఈ స్టేజ్లో ఎలా ఉంటుందంటే కంపెనీస్ బిగిన్ టు రెడ్యూస్ దేర్ ప్రైజెస్. సో అప్పుడు కంపెనీ నెమ్మదిగా ఏం చేస్తుందనంటే ప్రైజెస్ని తగ్గించుకుంటూ వెళుతుంది మెచ్యూరిటీ లెవెల్కి వెళ్ళిన తర్వాత. సో దే కెన్ స్టే కాంపిటేటివ్ అమాంగెస్ట్ గ్రోయింగ్ కాంపిటీషన్. ఎందుకంటే మన కాంపిటీటర్ మనతో పోటీ పడాలి కాబట్టి వాళ్ళు కూడా మనకన్నా ఏదో ఒక బెనిఫిట్ అనేది కస్టమర్కి ఇవ్వటం మొదలు పెడతారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం ప్రైజ్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ద ఫేజ్ వేర్ ఏ కంపెనీ బిగిన్స్ టు బికమ్ మోర్ ఎఫిషియంట్ అండ్ లెర్న్స్ ఫ్రమ్ ద మిస్టేక్స్ మేడ్ ఇన్ ద ఇంట్రడక్షన్ అండ్ గ్రోత్ స్టేజెస్. సో ఈ ఫేజ్లో కంపెనీ ఏం చేస్తుందనంటే ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫేజ్, తర్వాత గ్రోత్ స్టేజీ, సో వీటిల్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుని అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ సో మనకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించే విధంగా ముందుకెళ్ళాలనేది ఆల్రెడీ వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. కాబట్టి సో
అక్కడ ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటన్నిటి మనం కరెక్షన్ చేసుకుని సో ఈ ఫేజ్లో మనం ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ ఫేజ్లో కూడా. సో మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఆర్ టిపికల్లీ ఫోకస్డ్ ఆన్ డిఫరెన్సియేషన్ రాదర్ దాన్ అవేర్నెస్. సో మనకి ఇక్కడ ఈ స్టేజ్లో ఏం చేయాలంటే మార్కెటింగ్ క్యాంపెయిన్స్లో అంతకుముందు మేము మనం ప్రోడక్ట్ అవేర్నెస్ గురించి మనం ఫోకస్ చేసాం, కానీ ఈ స్టేజ్లో ప్రోడక్ట్ అవేర్నెస్ అనేది కదా ఆల్రెడీ మన ప్రోడక్ట్ గురించి మార్కెట్లో బాగా తెలిసిపోయింది. సో ఇంకా మనం ఇక్కడ మనం కస్టమర్కి ఏం తెలియజేయాలంటే మన ప్రోడక్ట్కి మార్కెట్లో ఉన్నటువంటి వేరే ప్రోడక్ట్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, సో ఆ ప్రోడక్ట్ కొంటే ఏంటి మీకు వచ్చే లాభాలు, ఈ ప్రోడక్ట్ కొంటే మా ప్రోడక్ట్ కొనడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఆ ప్రోడక్ట్ వల్ల కలిగే నష్టాలు ఏంటి, మన ప్రోడక్ట్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి. సో యూ హ్యావ్ టు కంపారిటివ్ స్టడీ దీస్ టూ ప్రోడక్ట్స్. అంటే టూ అనే కదా ఎన్నైనా కంపారిజన్ చేయొచ్చు. సో మీరు కంపారిజన్ చేసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే ఈ ప్రోడక్ట్ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, వేరే ప్రోడక్ట్ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, మన ప్రోడక్ట్ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి చెప్పి, సో వాటికన్నా మాది బెటర్ అండి, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే మాకు ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ వల్ల అని చెప్పి కస్టమర్ మనం కన్విన్స్ చేయగలగాలి. సో ఇదంతా కూడా దేనివల్ల అంటే డిఫరెన్సియేషన్, అంటే ఎక్కువగా మనం ఈ స్టేజ్లో డిఫరెన్సియేషన్ మీద ఫోకస్ చేయాలి. అంటే హౌ టు డిఫరెన్షియేట్ యువర్ ప్రోడక్ట్ విత్ అనదర్ ప్రోడక్ట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ మీన్స్ దట్ ప్రోడక్ట్ ఫీచర్స్ మైట్ బి ఎన్హాన్స్డ్, ప్రైజెస్ మైట్ బి లోయర్డ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బికమ్స్ మోర్ ఇంటెన్స్. సో ఈ స్టేజ్లో ఎలాగ ఉండాలంటే మనకి ప్రోడక్ట్ ఫీచర్స్ అనేవి మనకి ఇంకా ఇంకా ఎన్హాన్స్ చేయాలి, అంటే ఇంప్రూవ్ చేయాలి. దాంతోపాటుగా ప్రైజెస్ మైట్ బి లోయర్డ్, ప్రైజెస్ అనేవాటి మనం తగ్గించాలి, ధరని తగ్గించాలి. తర్వాత అంటే డిస్ట్రిబ్యూషన్ బికమ్స్ మోర్ ఇంటెన్స్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనే దాన్ని ఇంకా ఇంటెన్సివ్గా చేయాలి, అంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సో టాప్ లెవెల్ ప్రయారిటీ ఇవ్వాలి. సో దాని తర్వాత డ్యూరింగ్ ద మెచ్యూరిటీ స్టేజ్ ప్రొడక్ట్ బిగిన్ టు ఎంటర్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ స్టేజ్. సో ఈ మెచ్యూరిటీ స్టేజ్ అనేది ఇంపార్టెంట్ స్టేజ్ ఎందుకన్నానంటే ఒక ప్రాఫిట్ మీద మనం ఎంత మ్యాక్సిమం ప్రాఫిట్ మనం గెయిన్ చేయగలం అనేది కంప్లీట్గా మనం ఈ మెచ్యూరిటీ స్టేజ్లో చేయగలుగుతాం. కాబట్టి ఎంతవరకు వెళుతుంది అనేది ప్రాఫిట్ అనేది దట్స్ అప్ టు మెచ్యూరిటీ స్టేజ్, అప్ టు ఇన్ ద మెచ్యూరిటీ స్టేజ్. సో మెచ్యూరిటీ స్టేజ్లో మనం మ్యాక్సిమం ప్రాఫిట్ తీయాలంటే ఇక అంతమించి ప్రాఫిట్ మనకు రాదు నువ్వు ఎంత ప్రయత్నం చేస్తా. సో కాబట్టి యు ఆర్ ఆల్రెడీ గెటింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఇన్ ద మెచ్యూరిటీ స్టేజ్. సో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిక్లైన్స్ వైల్ ద సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో మనకి ఎప్పుడైతే సేల్స్ అనేవి పెరుగుతాయో మనకు ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రోడక్ట్స్ తయారు చేసి మనకి తక్కువ కాస్ట్కి వస్తాయి, తక్కువ ప్రోడక్ట్స్ తయారు చేసి మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది, తెలిసిందే కదా. సో కాబట్టి బల్క్లో తయారు చేసిన దానికి కొంచెం కొంచెం తయారు చేసిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సేల్స్ అనేది బాగా పెరగడం వల్ల మనకి ప్రొడక్షన్ కాస్ట్ అనేది కూడా బాగా తగ్గిపోతుంది. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ సో ఇన్ దిస్ మెచ్యూరిటీ స్టేజ్. సో నెక్స్ట్ ఈజ్ ఫిఫ్త్ వన్ ఈజ్ saturation. So saturation means during the product saturation stage, competitors have begun to take a portion of the market and products will experience neither growth nor decline in sales. So ఈ సాచురేషన్ స్టేజ్ అనేది ఒక విధంగా చెప్పాలి అని అంటే మొత్తం ప్రోడక్ట్కి సంబంధించి దర్ ఈజ్ క్రూషియల్ స్టేజ్, సాచురేషన్ స్టేజ్, అండ్ కాంపిటీటర్స్ హ్యావ్ బిగన్ టు టేక్ ఏ పోర్షన్ ఆఫ్ ద మార్కెట్. మన కాంపిటీటర్స్ మన యొక్క మార్కెట్ షేర్ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మన ప్రోడక్ట్కి ఉన్నటువంటి డిమాండ్ని సో తగ్గించి వాళ్ళ ప్రోడక్ట్ డిమాండ్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు, అంటే వాళ్ళ మార్కెట్ షేర్ పెంచుకోవటం, వాళ్ళ డిమాండ్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది చేస్తారు. సో పోర్షన్ ఆఫ్ ద మార్కెట్ అండ్ ప్రొడక్ట్స్ విల్ ఎక్స్పీరియన్స్ నైదర్ గ్రోత్ ఆర్ డిక్లైన్ ఇన్ సేల్స్. దీనివల్ల గ్రోత్ అవ్వచ్చు లేదంటే డిక్లైన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో టిపికల్లీ దిస్ ఈజ్ ద పాయింట్ వెన్ మోస్ట్ కన్జ్యూమర్స్ ఆర్ యూజింగ్ ఏ ప్రోడక్ట్ బట్ దేర్ ఆర్ మెనీ కాంపిటీటింగ్ కంపెనీస్. సో అలాగని మన లాంటి ప్రోడక్ట్ వేరే ప్రోడక్ట్ని వాడటం మానేశారని కాదు అర్థం, డిమాండ్ తగ్గిందని అంటే. సో మన కాంపిటీటర్స్ ప్రోడక్ట్ను కూడా కొనడం మొదలుపెట్టారు, అంటే దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఇంప్రూవ్ దేర్ షేర్. ఓకే, దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు సో ఈ ఫేజ్లో టిపికల్లీ దిస్ ఈస్ ద పాయింట్ వెన్ మోస్ట్ కస్టమర్స్ ఆర్ యూజింగ్ ఏ ప్రోడక్ట్ బట్ దేర్ ఆర్ మెనీ కాంపిటీటింగ్ కంపెనీస్. అంటే మన కాంపిటీషన్ ఉంటుంది, అదేవిధంగా మన కస్టమర్ ప్రోడక్ట్ కూడా ఎక్కువ మంది కొంటూ ఉంటారు. At this point you want your product become the brand preference so you don't start to enter the decline stage. కాబట్టి ఇక్కడ నువ్వేం చేయాలి,
నీ ప్రోడక్ట్కి ఇంకా నువ్వు అదనంగా ఏదన్నా ఫీచర్స్ యాడ్ చేసుకోవటమా, లేదంటే మార్కెట్లో నీ ప్రోడక్ట్ కంప్లీట్గా డౌన్ అవ్వకుండా చూసుకోవడానికి ఏదో ఒక స్ట్రాటజీ తోటి నువ్వు ముందుకెళ్ళాలి. ఓకేనా? ఎందుకంటే ఈ స్టేజ్ దాటకుండా నువ్వు డిక్లైన్ స్టేజ్కి వెళ్ళిపోతావు. కాబట్టి డిక్లైన్ స్టేజ్కి వెళ్ళిపోయావంటే ఏం చేయగలిగింది లేదు. కాబట్టి డిక్లైన్ స్టేజ్కి వెళ్లకుండా మనం ఏ విధంగా మనం డిక్లైన్ స్టేజ్కి వెళ్లకుండా మనం ఏ విధంగా ఆపగలం అనే దాని గురించి ఆలోచించాలి. అగైన్ మార్కెటర్స్ నీడ్ టు ఫోకస్ ఆన్ డిఫరెన్సియేషన్ ఇన్ ఫీచర్స్, బ్రాండ్ అవేర్నెస్, ప్రైస్ అండ్ కస్టమర్ సర్వీసెస్. మళ్ళీ ఈ స్టేజ్లో కూడా ప్రొడక్ట్ డిఫరెన్సియేషను, బ్రాండ్ అవేర్నెస్, ప్రైజు, కస్టమర్ సర్వీస్ మీద ఫోకస్ చేస్తారు. ద కాంపిటీషన్ రీచెస్ ఇట్స్ ఎపెక్స్ ఎట్ ది స్టేజ్. సో కాంపిటీషన్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. అర్థమైందా? ఎంత మేరకు వెళ్ళాలో అంతవరకు పోటీ పడతారు ఈ స్టేజ్లో. సో దట్ ఈస్ ద సాచురేషన్ స్టేజ్. అండ్ లాస్ట్ వన్, decline stage. So decline stage is nothing but completely you exit from the market and stop the production of that product. So unfortunately, if our product does not become the preferred brand in the marketplace, and మన ప్రోడక్ట్ని ఎవరు కూడా ప్రిఫర్ చేయట్లేదు, యూ విల్ టిపికల్లీ ఎక్స్పీరియన్స్ ఎ డిక్లైన్ స్టేజ్. సో ఈ స్టేజ్లో మనం డిక్లైన్ అనేదాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. సేల్స్ విల్ డిక్రీజ్ డ్యూరింగ్ ద హైటెండెడ్ కాంపిటీషన్ అండ్ ఆర్ హార్డ్ టు ఓవర్కమ్. సో ఇక మనకి మార్కెట్లో టఫ్ కాంపిటీషన్ వచ్చేసింది, మనకు సస్టైన్ అవ్వలేము. సో దాన్ని అధిగమించడం కూడా చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఇక మనం ఏం చేయలేని పరిస్థితి. అడిషనల్లీ కన్జ్యూమర్స్ మైట్ లాస్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ప్రోడక్ట్ యాజ్ టైమ్ గోస్ ఆన్, జస్ట్ లైక్ ది సిడి ఎగ్జాంపుల్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. అంటే సిడి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం సిడీలకి ఇంతకుముందు విపరీతమైన డిమాండ్ ఉండేది, కానీ వాళ్ళ సిడీస్కి డిమాండ్ లేదు. ఎందుకని పెన్ డ్రైవ్స్ వచ్చినాయి, తర్వాత మనకి డ్రైవ్స్ వచ్చినాయి, హార్డ్ డిస్క్లు డ్రైవ్స్ వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చాయి కాబట్టి హార్డ్ డ్రైవ్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇక ఎవరు కొనేవాళ్ళు లేరు. దాంతో అంటే దాన్ని యూజ్ చేసేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు అంటే యూజ్ చేసేవాళ్ళు లేరు, అవసరం లేదు కదా, మెమరీ కార్డులు వచ్చేసినాయి. సో ఇఫ్ ఏ కంపెనీ ఈజ్ ఎట్ ది స్టేజ్, దే విల్ either discontinue their product, sell their company, or innovate and iterate on their product in some way. అంటే ఇక్కడ కంపెనీ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేయటం, రెండవది వాళ్ళ కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేయడం, లేదంటే కొత్తగా ఏదైనా ట్రై చేయటం, ఉన్న ప్రోడక్ట్కి ఇంకా కొత్తగా నువ్వు ఏం చేయగలవు ట్రై చేయటం. ఈ మూడు ఆప్షన్సే ఉంటాయి. టు ఎక్స్టెండ్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, సక్సెస్ఫుల్ కంపెనీస్ కెన్ ఇంప్లిమెంట్ న్యూ అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్, రెడ్యూస్ దేర్ ప్రైస్ అండ్ న్యూ ఫీచర్స్ టు దేర్ ఇంక్రీజ్ వాల్యూ ప్రపోజిషన్, ఎక్స్ప్లోర్ న్యూ మార్కెట్స్ ఆర్ అడ్జస్ట్ బ్రాండ్ ప్యాకేజింగ్. ఇక్కడ కంపెనీ ఈ ఈ స్టేజ్లోకి రాకుండా కొంతకాలం మనకి ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే కనుక, ఇంకా మార్కెట్లో ఉండాలని అనుకుంటే, న్యూ అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్ అంటే కొత్తగా అడ్వర్టైజింగ్ చేయటం, లేకపోతే బ్రాండ్ని రీబ్రాండ్ చేయటం, బ్రాండ్ నేమ్ చేంజ్ చేసి కొత్తగా మార్కెట్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడం, రెడ్యూస్ దేర్ ప్రైజ్ని రెడ్యూస్ చేయడం, తగ్గించడం, యాడ్ న్యూ ఫీచర్స్ టు దేర్ ఇంక్రీజ్ వాల్యూ ప్రపోజిషన్ అంటే ప్రోడక్ట్ వాల్యూని ఇంప్రూవ్ చేయడం కోసం కొత్త ఫీచర్స్ని యాడ్ చేయటం, అండ్ ఎక్స్ప్లోర్ న్యూ మార్కెట్స్, అదేవిధంగా కొత్త మార్కెట్స్ని ఐడెంటిఫై చేసి న్యూ మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయడం. తర్వాత ఆర్ అడ్జస్ట్ బ్రాండ్ ప్యాకేజింగ్ అంటే చెప్పాను కదా ఇందాక, రీబ్రాండింగ్ అంటే ప్యాకేజింగ్ మార్చడం, ప్రోడక్ట్ లుక్ మార్చడం, ఇలా ఏదో ఒకటి చేసి కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి ఏదో ఒక విధంగా. అంటే మార్కెట్లో మనం సస్టైన్ అవ్వాలి, అది మనకు ఉన్నటువంటి మన టార్గెట్, మన ముందున్నటువంటి టార్గెట్. సో ద బెస్ట్ కంపెనీస్ విల్ యూజువల్లీ హ్యావ్ ప్రొడక్ట్స్ ఎట్ సెవరల్ పాయింట్స్ ఇన్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎట్ ఎనీ గివెన్ టైం. కాబట్టి ఏ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా జనరల్గా ఏం చేస్తాయంటే, యూజువల్లీ హ్యావ్ ప్రొడక్ట్స్ ఎట్ సెవరల్ పాయింట్స్ ఇన్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎట్ ఎనీ గివెన్ టైం. కాబట్టి ఈ స్టేజ్లోకి రాకుండా ఉండడానికి ప్రతి కంపెనీ కూడా ప్రయత్నం చేస్తుంది నిరంతరం. ఓకేనా? సో అది చేయాలి, చేయకపోతే మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు. ఏ కంపెనీ కూడా వ్యాపారాన్ని క్లోజ్ చేయాలని అనుకోరు. ఇక అన్లెస్ అంటే లైక్ ఏం చేయలేని పరిస్థితి అయితే, కాన్బట్ పొజిషన్ అయితే తప్పితే ఎవరు కూడా వాళ్ళ వ్యాపారాన్ని పూర్తిగా ఆపేయాలని ఎవరు కోరుకోరండి జనరల్గా. కాబట్టి ప్రతి కంపెనీ కూడా ఏం చేస్తుందంటే, మేజర్గా ఈ ఇంట్రొడక్షన్ స్టేజ్ అనేది పక్కన పెడితే, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్, సాచురేషన్ స్టేజ్, ఈ 3 స్టేజెస్లో ఎంతకాలం ఉండడానికి ప్రయత్నం చేస్తాయో అంతకాలం ఆ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటుగా ఇంకోటి మనం చూడాల్సింది, ఇంకొక ఇంపార్టెంట్ కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఆ స్టేజ్లో ఏ స్టేజ్లో అయినా కూడా మనకి ప్రాబ్లం లేదు. ఆ 3 స్టేజెస్ని మాత్రం యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ యూ హ్యావ్ టు మెయింటైన్, దెన్ దే డెఫినెట్లీ సక్సెస్ ఇన్ ద బిజినెస్. సో కాబట్టి ఆ 3 స్టేజెస్లో మనం ఉండగలిగితే మన ప్రోడక్ట్ మనం కంటిన్యూస్గా
మార్కెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ఓకే.